హెర్నియా అంటే మనకి పొట్టలో గానీ, ఈవెన్ ఇంటర్నల్‌లో గానీ హెర్నియాస్ ఏర్పడొచ్చు. సో, కామన్‌గా మనకి పొట్ట గోడ కండరాలు బలహీనపడడం వలన ఒక చిన్న పొరలాగా అక్కడి నుంచి మనం పొట్టలో ఒత్తిడి పడినప్పుడు బెలూన్‌లాగా, బుగ్గలాగా ఉబ్బడం, పొట్టలో ఒత్తిడి పెట్టిన ఒత్తిడయినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. సో, ఈ కామన్‌గా మనకి బొడ్డు దగ్గర, గజ్జెల్లో ఇట్లాంటి వాటిలో తర్వాత లోపల ఇంటర్నల్‌లో గూడా హెర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఎక్కువ శాతం మనం పెద్ద వయసులోను, ఈవెన్ చిన్న పిల్లల్లోను, మగవారిలోను, ఆడవారిలోను చూడొచ్చు. సో, ఈ హెర్నియాస్ ఏర్పడడానికి కారణాలు కామన్‌గా మనకి కండరాలు వీక్ ఏర్పడడం వలన నార్మల్‌గా అనాటమికల్‌గా కొన్ని కొన్ని ఏరియాస్‌లో కండరాలు పలచగా ఉండడము, తర్వాత కండరాలు ఎక్కడైతే క్రాస్ అవుతాయో అట్లాంటి చోట్ల. సో, కొంతమందిలో ఏంటంటే పొట్టలో ఒత్తిడి పడే అంశాలేమన్నా ఉన్నా క్రానిక్ కాఫ్ గానీ, దగ్గు అలాంటిది గానీ, మలబద్ధకం ఉండి ముక్కడం గానీ, మూత్రానికి ఇబ్బందుండి ముక్కడం గానీ, లేదంటే బరువు పనులు చేయడం వలన సో, పొట్టలో ఒత్తిడి పడి ఎక్కడైతే కండరాలు వీక్ ఉంటాయో ఆ ఏరియా నుంచి హెర్నియా ఏర్పడుతూ ఉంటుంది.